సంకరీకరణం వల్ల కార్బన్ పరమాణు ఒక్కొక్క దానిలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న సమాన శక్తి గల 4 sp3 ఆర్బిటాలు ఉంటాయి. అంటే p ఆర్బిటాల్స్ 3 కూడా s ఆర్బిటాల్తో ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం వల్ల అక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఏర్పడి ప్రతి ఆర్బిటాల్ కూడా ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్గా 3 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్గా 3 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్గా మారిపోతాయి. కార్బన్ పరమాణు 4 జతకూడని ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం వల్ల అది 4 ఇతర కార్బన్ పరమాణువులతో ఏక సంయోజకత కలిగిన ఇతర మూలకములతో బంధాన్ని ఏర్పరచగలుగుతుంది. అంటే ఏక సంయోజకత ఏంటి? వ్యాలెన్సీ అంటాం. వ్యాలెన్సీ 1 దేనికి ఉంటుంది? హైడ్రోజన్కు ఉంటుంది. కాబట్టి ఈ కార్బన్ 4 బాండ్స్ని హైడ్రోజన్స్తో మనకి చేసి ఇక్కడ ఏం చేస్తుంది? రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది? 4 ఇతర కార్బన్ పరమాణువులతో ఏక సంయోజక కలిగిన ఒక మూలకం పరమాణుతో బంధాన్ని ఏర్పరుస్తుంది. కార్బన్ హైడ్రోజన్తో చర్య చెందినప్పుడు 4 హైడ్రోజన్ పరమాణువుల్లోని s ఆర్బిటాలలో ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రాన్ కార్బన్ పరమాణులో 109 degrees 28 minutes కోణం చేసేలా 4 sp3 సంకర ఆర్బిటాల్స్తో అతిపాతం చెందడం వల్ల 4 సమయోజనీయ బంధాలు ఏర్పడి CH4 అనే అణువు ఏర్పడుతుంది. ఎందుకంటే 4 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 ఒంటరి ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్లోంచి ఎవరికైనా 4 హైడ్రోజన్ యాటమ్స్ వచ్చేసి ఒక్కొక్క హైడ్రోజన్ ఆటం ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది అన్నట్టు. ఇదొక ఎలక్ట్రాన్ని ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ని ఇట్లా 4 హైడ్రోజన్స్ కలిసి ఈ 4 హైడ్రోజన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని కార్బన్కి షేర్ చేస్తాయి కాబట్టి అక్కడ మనకి CH4 అనే మాలిక్యూల్ ఒక అణువు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, CH4 అనే అణువులోని కార్బన్ పరమాణువులో ఉండే 4 సంకర ఆర్బిటాలు వాటి మధ్య గల వికర్షణం తగ్గించే విధంగా టెట్రాహైడ్రన్ యొక్క 4 మూలల్లో ఉంటాయి. టెట్రాహైడ్రన్ అంటే ఇది మనకి ఈ షేప్లో ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఇవన్నిటి మధ్యలో బంధకోణం బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? మనకి 109 degrees 28 minutes ఉంటుంది. పరమాణు కేంద్రకం టెట్రాహైడ్రన్ కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ కార్బన్ దగ్గర కేంద్రకం ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకి పటాల్లో చూసుకుంటే ఇది మనకి హైబ్రిడేషన్ గురించిన చిన్న ఎక్స్ప్లెనేషన్. ఈ అమెరిక 4 కార్బన్ మరియు 4 హైడ్రోజన్ పరమాణువుల మధ్య 4 sp3s, ఇక్కడ దీని లోపల sp3 ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ sp3s ఒకటి, దీని లోపల sp3 ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్లో s ఆర్బిటాల్ కాబట్టి s ఆర్బిటాల్ sp3తో సిగ్మా బాండింగ్స్ చేసుకోవడం వల్ల 4 సిగ్మా బాండ్స్ sp3sలు మనకు అక్కడ ఫామ్ అవుతాయి. ఎన్ని సిగ్మా బాండ్స్ అమ్మా? 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇది మనకి sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్ అంటే sp2 సంకరీకరణం ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ సామాన్యంగా కార్బన్ పరమాణు యొక్క ఏకబంధాలను 2 ఏకబంధాలను ఏర్పడుతుంది. ఏక సంయోజక బంధాలు అంటే 2 కోవలెంట్ బాండ్స్, ఒక ద్విబంధం అంటే ఒక డబుల్ బాండ్. 2 కోవలెంట్ బాండ్స్, ఒక డబుల్ బాండ్, మొత్తం 4 బాండ్స్ కదా అట్లా. సో ఎట్లా వివరిస్తాం చూడండి. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఈథీన్ CH2 డబుల్ బాండ్ CH2 అనే అణువుని తీసుకుంటే దీని లోపల ఈథేన్ని సాధారణంగా ఇథిలిన్ అని పిలుస్తాం. ఈథేన్, ఓకేనా? ఈథీన్ ఈ పరమాణువుని ఇథిలిన్ అని పిలుస్తాం. ఈ రెండు కూడా C2H4 ఇది దీని కెమికల్ ఫార్ములా. ఇక్కడ చూసుకుంటే 2s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క s ఆర్బిటాల్ ఏం చేస్తుంది? ఇక్కడ p ఆర్బిటాల్స్తో రెండింటితో సంకరీకరణం జరపడం వల్ల ఇక్కడ ఒక sp2, ఇక్కడ ఒక sp2, ఇక్కడ ఒక sp2 ఇలా సంకరీకరణం చెంది మనకి CH2 డబుల్ బాండ్ CH2 అంటే C2H4 అనే మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా?
CH2 డబుల్ బాండ్ CH2 అనే అణువు ఏర్పడేటప్పుడు ఉత్తేజ స్థితిలో ఉండే ప్రతి కార్బన్ పరమాణువులో ఒక 2s ఆర్బిటాల్, ఇక్కడ మనకి 2s ఆర్బిటాల్ అనిపిస్తుంది కదా అది, మరియు 2 p ఆర్బిటాళ్ళు ఏంటేంటి మనకి 2px 2py. ఓకేనా. సో 2px 2py ఇవి కలిసిపోయి sp2 సంకరీకరణం చెందడం ద్వారా 3 sp2 సంకరీకరణాలు ఏర్పడతాయి. అంటే ఈ s ఆర్బిటాల్స్ 2pxతో 2pyతో sp2 మాత్రమే జరుగుతున్నాయి. రిమైనింగ్ pz ఆర్బిటాల్తో సంకరీకరణం జరగడం లేదు. అంటే ఇక్కడ pz ఒకటి మిగిలిపోతుంది. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 2px 2pyతో మాత్రమే కలుస్తుంది. 2pzలో ఎలక్ట్రాన్స్ని షేర్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఏముంటాయి 2pzలో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పేరింగ్ కానీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ పేరింగ్ కానీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి మనకి pzలో ఉన్నాయి కదా. ఈ pzలో ఉన్నవే సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ బాగా బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో రిపల్షన్ చేస్తాయి. అంటే బంధ ఎలక్ట్రాన్లతో దూరంగా రిపల్షన్ చేయడం వల్ల మాలిక్యూల్ షేప్ కంప్లీట్గా మారిపోతుంది. ఆటం యొక్క షేప్ మనకు మారిపోతుంది అన్నట్టు. CH2 డబుల్ బాండ్ CH2 అణువు ఏర్పడేటప్పుడు ఉత్తేజ స్థితిలోని కార్బన్ పరమాణువులో ఒక 2s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ px py కలిసిపోయి sp2 సంకరీకరణం చెందడం ద్వారా 3 sp2 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. ఓకేనా. ఇప్పుడు ప్రతి కార్బన్ పరమాణువులోని సంకరీకరణం చెందని ఒక pz ఆర్బిటాల్ ఉంటుంది. ఈ 3 sp2 ఆర్బిటాలు ఒక్కో ఎలక్ట్రాన్ని కలిగి ఉండి కార్బన్ పరమాణు కేంద్రకం చుట్టూ పరస్పరం 120 డిగ్రీల కోణంతో వేరు చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే కార్బన్ పరమాణువులు బంధానికి సిద్ధంగా ఉంటాయో అప్పుడు కార్బన్ పరమాణువులోని sp2 సంకర ఆర్బిటాల్ మరొక కార్బన్ పరమాణువులోని sp2 సంకర ఆర్బిటాల్తో అతిపాతం చెందడం ద్వారా sp2 ఆర్బిటాల్ రెండింటి మధ్యలో సిగ్మా sp2 బాండ్ ఏర్పడుతుంది. ఓకేనా. సో sp2 సంకర ఆర్బిటాల్తో అతిపాతం చెందడం ద్వారా sp2 సిగ్మా బంధం ఏర్పడుతుంది. ప్రతి కార్బన్ పరమాణువులో మిగిలిన 2 sp2 సంకర ఆర్బిటాల్తో జతకూడిన ఎలక్ట్రాన్లు 2 హైడ్రోజన్ పరమాణువులోని s ఆర్బిటాల్తో అతిపాతం చెంది బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ రకంగా 2 కార్బన్ పరమాణువులతో సంకరీకరణం చెందని pz ఆర్బిటాళ్ళు పార్శ్వంగా అతిపాతం చెందుతాయి. ఇలా చెందడం వల్ల వాటి మధ్య పై బంధం ఏర్పడుతుంది. ఇక్కడ pzకి మధ్యలో ఉన్నట్టు. ఓకేనా. అయితే ఇథిలిన్ అణువులో 2 కార్బన్ పరమాణువుల మధ్య ఒక సిగ్మా బాండ్, ఒక పై బంధం ఏర్పడుతుందన్నమాట. ఆ రకంగా C2H4 ఈథిన్ అణువుని ఈ కింది విధంగా చూపిస్తాం. చూడండి, ఇక్కడ sp2s మధ్యలో ఒక సిగ్మా బాండ్, ఇక్కడ sp2s మధ్యలో ఒక సిగ్మా బాండ్, ఇక్కడ sp2s మధ్యలో సిగ్మా బాండ్, ఇక్కడ sp2s మధ్యలో సిగ్మా బాండ్. అంటే sp2 అనేది ఏమో మనకి కార్బన్ అనే ఎలిమెంట్కి సంబంధించింది. ఓకేనా. ఇక్కడ s అనే ఆర్బిటాల్ హైడ్రోజన్కి సంబంధించింది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి కార్బన్ అనే అణువు ఇక్కడ మనకి సేమ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇచ్చినట్టు ఇక్కడ కార్బన్, ఇక్కడ హైడ్రోజన్. ఓకేనా. ఇక్కడ కార్బన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఇట్లా మనకి C2H4 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. sp సంకరీకరణం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.